అంగట్ల తీరు వస్తువులు అమ్ముతుంటారు. దేని రేటు దానిదే. నచ్చితే 5 రూపాయలు అటో ఇటో బేరం చేసి కొనుక్కుంటాం. కానీ ఏది అంగట్లకు రావాలన్నా వెనకమర్ల పెద్ద కథ ఉంటుంది. తయారు చేసే కంపెనీ, అండ్ల పనిచేస్తోళ్ళు, పొద్దంతాలు చేసే కష్టం, ఇట్లా అన్ని యాద్ చేసుకోవాల్సిందే. అన్నిటి దగ్గరికి మనం పోలేం గానీ ఇప్పుడైతే గి ముచ్చట పట్టుకొచ్చినాం చూడురి మరి. మిషన్ మీద మంచిగా దువ్వడబడుతున్నారు. ఇంతకేం తయారు చేస్తున్నారంటే డోలకులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 300 వర్క్ షాపులలో దినం ఇదే పని నడుస్తుంది. దగ్గర 2000 మంది పని చేస్తున్నారట. దుంగలు తెచ్చుడు, సైజు చూసి నరుకుడు, మిషన్ మీద దువ్వడబట్టుడు, మంచిగా రంగులు అద్దుడు. ఆగో చూస్తుండగానే డోలకు తయారైతుంది కానీ చేసుడైతే అంత అల్క కాదు. తీరు డిజైన్లలో చేసి పెడుతున్నారు. కొన్ని ఆర్డర్ల మీద చేసేటి ఉంటే ఇంకొన్ని ఇళ్ళే తయారు చేసి దుకాణాలకు అమ్ముతారు. మన తానే కాదు, బయట దేశాలకు కూడా పోతాయట. बन डिस्ट्रिक्ट बन प्रोडक्ट में जो लोगों को लोन की समस्या थी तो वो 25% सब्सिडी के साथ सरकार ने लोन भी दिया है. డోలకులు తయారు చేసే కంపెనీ నడుపుతందుకు లోన్ తిప్పలు లేకుండా సర్కారే అరుచుకుంటదట. 125 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అంటే ₹1,00,000 లోన్ తీసుకుంటే 75,000 కడితే చాలు. కడిమ 25,000 గవర్నమెంటే కడుతుంది. సైజును బట్టి, తయారీని బట్టి 1500 కంచెలు 5,000, 10,000 రూపాయల డోలకులు సుతున్నాయట. స్టేజీ ప్రోగ్రాంలు ఇచ్చిన కాడ ఆడాడ చూస్తుంటాం కానీ డోలక్ తయారీ వెనకాల గింత కథ ఉంది.